అర్థమైందా? ఒక వరం ఇస్తాను నువ్వు వాడుకోకూడదు అన్నాడంట. ఆ సేవకుడు అన్నాడంట, నేనే లేని స్థితిలో ఉంటే, నేనే బాధలో ఉంటే ఆ వరం వాడుకుంటే నేను కదా బాగుంటాను, ముందు నేను బాగుంటే కదా వేరేవాడు బాగుంటారు, అలాంటిది ఆ వరం నాకెందుకు అయ్యా అని వద్దనేసాడు. హల్లెలూయా. మరొక సేవకుడిని అడిగాడంట, ఇలాగ పరిస్థితులు బాగోకపోతే అడిగితే దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నీకు ఒక వరం ఇవ్వబోతున్నా, ఎట్టి పరిస్థితుల్లో నీ సంతోషం కోసం దాన్ని వాడకూడదు, నీ కుటుంబ ఆశీర్వాదం కోసం దాన్ని వాడకూడదు అని చెప్పాడంట. అప్పుడు చెప్పగానే ఆ సేవకుడు అనుకున్నాడంట, పర్లేదు నేను వాడుకోకపోయినా ఎవరికన్నా అది వాడచ్చు కదా అనుకున్నాడంట. హల్లెలూయా. అప్పుడు ఏం చేశాడు తెలుసా? వరం పొందుకున్న తర్వాత తన సంఘంలో ఉన్న విశ్వాసుల కుటుంబాల్లో అతి పేదవారైన ఇంటికి వెళ్ళాడంట. అసలు ఏమీ గొడవని పేదవారింటికి వెళ్ళాడంట. వెళ్ళి ఏం చేశాడంట? ఆ ఇంట్లో ప్రార్థన చేసి ఆశీర్వదించడం మొదలు పెట్టాడంట. ఎప్పుడైతే వాళ్ళని ఆశీర్వదించడం మొదలు పెట్టాడో, ఎందుకని ఈ సేవకుడు కూడా లేని పరిస్థితిలో ఉన్నాడు, బియ్యం కూడా లేని పరిస్థితిలో ఉన్నాడు, గెంజి కూడా కాసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అవునా? ఆ పరిస్థితిలో ఉండి ఒక ఇళ్ళకి వెళ్ళి ఏం చేశాడంట? లేని పేదవారింట్లో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆసక్తికి వచ్చిన తర్వాత వాళ్ళు 2-3 నెలల్లోనే అభివృద్ధి చెందడం మొదలుపెట్టారు. ఈ 2-3 నెలల తర్వాత అభివృద్ధి చెందడం మొదలుపెట్టిన తర్వాత ఆ లేని వాళ్ళ కుటుంబాలంతా ఒకసారి వాళ్ళు మూటలు కట్టుకుని సంచిలో ఏం చేశారంట? బియ్యంతో పాటు డబ్బు కూడా తీసుకొచ్చారంట. హల్లెలూయా. ఎందుకని? నా దైవజనుడు నా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే నా కార్యం జరిగిందని చెప్పి ఆ మూటలు వెళ్ళేటప్పుడు ఇచ్చి వెళ్తుంటే అప్పుడు అనుకున్నాడంట, ఓహో, సేవకుడి పట్ల దేవుడికి ఆలోచన లేదు కానీ విశ్వాసుల పట్ల దేవుడికి ఆలోచన ఉంది. ఎందుకు అలా చేశాడు? డైరెక్ట్గా సేవకుని ఆశీర్వదించచ్చుగా అని అనుకున్నాడంట. కాదంట, డైరెక్ట్గా ఎప్పుడు సేవకుని ఆశీర్వదించడంట. ఎలా ఆశీర్వదిస్తాడంట? విశ్వాసుల ద్వారా ఆశీర్వదించాడంట. విశ్వాసులు ఆశీర్వదించబడితే వాళ్ళ ఆహారం తింటే వాళ్ళ ద్వారా ఆహారం తినాలంట. ఎవరి ద్వారా తినాలి ఆహారం? మీ ద్వారా మేము తినాలి. హల్లెలూయా. అప్పుడు తినినప్పుడే మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. అందుకని ఏం చేశాడు? ఇప్పటిదాకా కరువు ఉంది అనుకున్నాడు, తన కుటుంబానికి వాడకూడదు అనుకున్నాడు. కానీ ఆ వరం ఎవరికి వాడాడంట? పేదవాళ్ళకి వాడాడంట. పేదవాళ్ళకి వాడినప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడిన కొలది ఎవరిని ఏం చేస్తాడంటే సంఘాన్ని హెచ్చించడం మొదలు పెట్టారంట. హల్లెలూయా. అందుకని ఏమి చేయాలి చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు సేవకుడు? తన ఆశీర్వాదం పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించాలి. హల్లెలూయా. ఆశీర్వదింపబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే విస్తారముగా తీసుకొస్తారంట ధనమును, ఐశ్వర్యమును. హల్లెలూయా. అందుకని దేవుడు ఒక మాట చెబుతున్నాడు, ఈ రోజులో మీకు వాక్యము కాదు కానీ ఏం కావాలంట? ప్రార్థన కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలంట? ఇప్పుడు చెప్పండి, ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? కరువు ఎప్పుడు రాబోతుందో తెలియదు. ప్రార్థన ఎంతమంది చేస్తున్నారంటే ప్రార్థన చేసే గుంపు మన సంఘంలో లేదంట. హల్లెలూయా. ఏమైందమ్మా? కూర్చో. హల్లెలూయా. అవునా కాదా? ఏ గుంపు కావాలి ఇప్పుడు చెప్పండి? ప్రార్థన చేసే గుంపు కావాలి, కన్నీరు కార్చే గుంపు కావాలి, ఏడ్చే గుంపు కావాలి. ఎంతమంది కళ్ళలో నీళ్ళు వస్తున్నాయో నాకు తెలియదు, నాకైతే కళ్ళలో నీళ్ళు వస్తాయి ప్రార్థన చేస్తున్నాయి. కళ్ళలో నీళ్ళు వచ్చే ప్రార్థన కావాలి. హల్లెలూయా. అందుకని దేవుడు చెబుతున్నాడు ఒక మాట, చదవండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చదవండి అన్నమాట. మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఇప్పుడు ఇందాక మాట ఏం చెప్పానంటే సిద్ధపాటు కలిగినట్లు అశ్రద్ధ. హల్లెలూయా. దేవుడు ఏం చెబుతున్నాడు? నేను అనుకుని గడియలో వస్తాను కాబట్టి మీరు ఏం కలిగి ఉండాలంట? సిద్ధము కలిగి ఉండాలి. హల్లెలూయా. సిద్ధము కలిగి ఉండటం అంటే అర్థం ఏంటి? రెడీ టు మూవ్ అనమాట. పిలవంగానే బయటకు వచ్చేటట్టు ఉండాలి. హల్లెలూయా. సేవకుడు పిలవంగానే ఇంటికి వచ్చేటట్టు ఉండాలి. దేవుడు పిలవంగానే వెళ్ళేటట్టు ఉండాలి. అందుకని దేవుడు చెబుతున్నాడు, మీరు సిద్ధముగా ఉండాలి, అశ్రద్ధగా ఉండమాకండి. హల్లెలూయా. సిద్ధముగా ఉండుట అంటే అర్థం ఏంటి? ఒక ఇంట్లో ఒక పాము వచ్చిందంట, పిల్లలందరూ బయటకు వెళ్ళారు, భార్య కూడా లేదంట. ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? ఆ పాముని బయటకు జరగడానికి కావాల్సిన ఆయుధం దొరకల. దాన్ని పెట్టే ఒక స్థలం ఉందంట, కర్ర పెట్టే స్థలం. ఆ స్థలంలోకి వెళ్ళి గబక్కను ఎదిగితే ఆ కర్ర ఆ స్థలంలో లేదంట. ఆ కర్ర అక్కడ లేకపోయేటప్పుడు ఇల్లు మొత్తం ఎదిగితే వంటగది అయితే ఎక్కడో పడిందంట కర్ర. ఆ కర్రను తీసుకెళ్లేటప్పటికి ఈ పాము వెళ్ళిపోయింది. ఈ పాము కనపడలా. ఇంట్లో వాళ్ళు వచ్చారు, వాళ్ళ భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు. ఉన్న సంగతి చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? పాము వచ్చింది కానీ దాన్ని చంపుదాం అనేటప్పటికి నాకు కర్ర దొరకల. ఏం దొరకల చెప్పలే? ఆ కర్ర ఎక్కడ పెడతాడంట? ఒక స్థానంలో పెడతాడు. ఆ స్థానంలోనే ఎప్పుడు పెడతాడు, కానీ అక్కడ కర్ర కనపడదు. ఇప్పుడు పిల్లలు అడుగుతున్నాడు, కర్ర ఏమన్నా మీరు తీసి అక్కడ పడేశారా అని అడిగితే, నాన్న తమ్ముడు నన్ను ఆడుకొని ఆ వంటగదిలో పడేశాడు నాన్న అంటాడు. ఇప్పుడు దానివల్ల ఏమైంది? కర్ర ఉండాల్సిన స్థానంలో లేదు, చంపడం లేదు. ఇప్పుడు అంటున్నాడు ఆడుకుని ఎక్కడ ఆడుకుని ఎక్కడ పెట్టాలంటే కర్ర ఒక స్థానంలో పెట్టాలి.
మళ్ళీ వచ్చి చూసేటప్పటికి ఏం లేదంటే పాము లేదు. ఇప్పుడు రాత్రి పూట పడుకునేటప్పుడు అది నిద్ర పట్టిందా? ఈ పాము లోపలికి వెళ్ళిందా బయటకు వచ్చిందా? లోపలికి వెళ్ళిందా బయటకు వచ్చిందా? నిద్ర పట్టదుగా. ఈ లోపలికి వచ్చి ఏమో దాక్కుందో తెలియదు. నా పిల్లలు పడుకున్నారు, భార్య పడుకుంది, రాత్రి పూట వస్తే ఏంటి? సిద్ధపాటు గనక కలిగి లేకపోతే ఆ భయం మనలో ఎప్పుడో ఉంటానే ఉంటుంది. హల్లెలూయా. అందుకని మీరైనా సరే ఒక వస్తువు తీర్చిన చోట అక్కడ పెడితేనే దానికి తెలిసింది. మీరు ఎక్కడ పెడతారు చెప్పండి? ట్యాబ్లెట్ ఒక ప్రాంతంలో, బైక్ తాళాలు ఒక చోట, అన్ని ఒక ప్రాంతం ఉంటుంది కదా, ఒక చిన్న ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశం దగ్గరే ఉంటాయి ఎప్పుడు. కరెక్ట్గా మనం ఆ ప్రదేశం దగ్గర చేయి పెడితే ఆ తాళం దొరకాలి అంతే. దొరకట్లేదంటే ఎక్కడ పెట్టామని అడుగుతాం, భార్యని అడుగుతాం. ఏమే తాళం ఎక్కడ పెట్టినా తీసావా అంటాం. అవునండి మనోడు తీసాడు, చిన్నోడు ఆడుకున్నాడు, అక్కడ టేబుల్ మీద పడేశాడు. అప్పుడు ఎంత కోపం వస్తుంది భర్తకి? అంటే ఒక సిద్ధపాటు కలిగి ఉండకపోతే దేవుడికి కూడా కోపం వస్తుంది. హల్లెలూయా. అందుకని ఏం కలిగి ఉండాలంట? ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఏం కలిగి ఉండాలంట? ఏం కలిగి ఉండమన్నాడు? సిద్ధపాటు విషయంలో అశ్రద్ధగా ఉండమాకండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రభు రాత్రి వస్తాడా పగలు వస్తాడా? పగలు వస్తాడా రాత్రి వస్తాడా? దొంగ ఎప్పుడు వస్తాడు మరి? రాత్రి పూటగా. మరి ప్రభు ఎప్పుడు వస్తాడు మరి? ఏ సమయంలో వస్తాడు మరి? బైబిల్లో ఒకసారి మనం వెతుకుతారంట, ఆ వచనాలను తెలిసిద్దంట. ఆ వచనాల్లోనే దేవుడు ఎప్పుడు వస్తాడని అది ఇండైరెక్ట్గా రాయబడి ఉంటాయి. ఆ వచనాలు చదివినప్పుడు ప్రభు ఎప్పుడు వస్తాడంటే 3వ జాము లేకపోతే 4వ జాములో వస్తాడు. హల్లెలూయా. 3వ జాము అంటే మంచి నిద్రపోతా ఉంటారు. ఎవరు ఎంత లేపినా లేకరు, ఎన్ని ఫోన్లు చేసినా లేకరు. హల్లెలూయా. అవునా కదా? ఆ జాములోనే వస్తాడు. అంటే దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మీరు ఏం చేయాలంట? ఏం కలిగి ఉండమన్నాడు అక్కడ? సిద్ధం కలిగి ఉండండి అంటున్నాడు. హల్లెలూయా. అందుకని నోవాహు దినాల్లో ఏం చేశారంట? అశ్రద్ధ కలిగి ఉన్నారంట. చెప్పండి, ఏం కలిగి ఉన్నారు? దేని మీద అశ్రద్ధ కలిగి ఉన్నారంట? సిద్ధపాటు లేని స్థితిలో ఉన్నారంట ప్రజలందరూ. వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు. ఏం చేస్తున్నారు?